ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ విద్యా సంస్థలు బరితెగిస్తున్నాయి. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తూ నూతన అడ్మిషన్లకు లక్షల రూపాయల నిధులు ప్రస్తుతం అటు తల్లిదండ్రుల నుంచి వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై పెద్ద ఎత్తున కూడా ఆందోళన నెలకొంది. నూతన అడ్మిషన్ల కోసం ప్రభుత్వం నిర్వహించినటువంటి పరీక్షలు పాస్ అయితే కాదు, తమ విద్యా సంస్థలు నిర్వహించే పరీక్షలు పాస్ అయితేనే ఖచ్చితంగా అడ్మిషన్ ఇస్తామని ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి ప్రస్తుతం కొన్ని ప్రైవేట్ విద్యా సంస్థలు. ప్రస్తుతం ఈ అంశంపై మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నేతలు మనతో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఖమ్మం జిల్లా అంటే ఒకప్పుడు చైతన్యాల జిల్లాగా చెప్పుకుంటారు. అటు అనేక ఉద్యమాలకు ఖమ్మం కేంద్రంగా ఉంది. కానీ ప్రస్తుతం విద్యా వ్యాపారానికి కూడా అదే ఖమ్మం జిల్లా కేంద్రంగా మారడం నిజంగా బాధాకరం. ప్రస్తుతం ఫీజుల దోపిడీ అధికంగా ఉందని తల్లిదండ్రులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతన అడ్మిషన్ల కోసం లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారంటూ కూడా మండిపడుతున్నారు. కానీ ఒకవైపు విద్యాశాఖ మాత్రం నోరు మెదపిన పరిస్థితి, మరోవైపు ప్రభుత్వం కూడా ఈ అంశంపై స్పందించిన పరిస్థితి. అసలు ఖమ్మం జిల్లాలో కార్పొరేట్ ఫీజుల దోపిడీ ఏ విధంగా ఉందంటే ఏం చెప్తారు? ఈరోజు వాస్తవానికి మీరు లేవనెత్తిన పాయింట్స్ అయితే మేజర్గా ఖమ్మం జిల్లాలో నడుస్తూ ఉన్నవి. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత చూసుకుంటే విద్యా హబ్గా ఖమ్మం జిల్లా ఉన్నది. కానీ దేంట్లో ఉందంటే అది కేవలం విద్య వ్యాపారంగా ఉన్నది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు కొమ్ము కాస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, ఈరోజు ఒక ప్రైవేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ పొందాలంటే వాళ్ళు ఏదో ఎంట్రన్స్ ఏదో గవర్నమెంట్ నుంచి నామ్స్ తీసుకొచ్చుకున్నట్టు, ఏదో విద్యాశాఖ విద్యా హక్కులు చట్టంగా చెప్తున్నారు. ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోతే కనుక సీట్ లేదు, ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కనుక సీట్ అని చెప్పేసి అని లక్షల రూపాయలు విద్యార్థులని మోసం చేస్తూ మరీ కూడా ఈరోజు అడ్మిషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఈ విద్యా వ్యాపారం అనేది హైదరాబాద్, విజయవాడ కార్పొరేట్ వ్యవస్థకి ఏ విధంగా అయితే లక్షల రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారో ఆ విధంగా ఖమ్మం జిల్లాలో కూడా వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫీజులే కాదు, బుక్స్, యూనిఫామ్స్, బస్సు. ఈరోజు ఒక బస్సుకి చూడండి మినిమము 30 నుంచి లక్ష రూపాయల వరకు కూడా ఖమ్మం జిల్లాలో బస్సు ఫీజు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవేవి జిల్లాధికారికి తెలియట్లేదంటే తెలిసినా కూడా ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం నియమించిన అధికారులు కాదు, కేవలం ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకుంటారు తప్ప ఇక్కడ ప్రైవేట్ విద్యా సంస్థలకి వాళ్ళు ఇచ్చేటువంటి సొమ్ములకు కొమ్ము కాసి మరి ఈరోజు వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి ఈరోజు జిల్లాలో కనిపిస్తూ ఉంది. మేము అనేక సందర్భాల్లో విద్యాశాఖ అధికారులు కూడా కంప్లైంట్ చేశాము, అనేక సందర్భాల్లో ఇట్లా ఉన్నదని కూడా వాళ్ళకి తెలియజేశాము. చేసినప్పటికీ కూడా వాళ్ళు కనీసము చూసి చూడట్టుగా వ్యవహరిస్తున్నారు. మేము విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి పీడిఎస్ కావచ్చు, ఏఎస్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా వామపక్ష విద్యా సంఘాల ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేసి వాళ్ళకి తెలియజేసినా కానీ విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా వెళ్ళి విజిట్ చేస్తున్నారు. మరలా వాళ్ళు విచ్చలవిడిగా బుక్స్ కావచ్చు, స్టేషనరీ కావచ్చు అమ్ముకుంటా ఉన్నాడు. విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది? జీవో నెంబర్ 1 ప్రకారము విద్యా సంస్థల్లో కనీసం బుక్స్ కానీ స్టేషనరీ కానీ అమ్మొద్దు అనేది చెప్తా ఉన్నది. కానీ ఇక్కడ వీళ్ళు నిబంధనలు పాటించట్లేదు. కనీసం వాళ్ళు ఫీజు స్ట్రక్చర్ ఎంత ఉందనేది కూడా వాళ్ళు మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఫీజు నోటీస్ బోర్డులో పెట్టట్లేదు. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను మోసం చేస్తూ లక్షల రూపాయలు ఈరోజు యూకేజీ, ఎల్కేజీ లక్షల రూపాయలు చదువుకునే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాము, తక్షణమే ప్రభుత్వము స్పందించి ఖమ్మం జిల్లాలో 3 మినిస్టర్స్ ఉన్నారు. మరి మీరు ఉన్నటువంటి జిల్లాలో ఈరోజు పేదలకు విద్య అందరిని దాక్షగా మారిందంటే ప్రైవేట్ విద్య మీరు ఒకసారి పరిశీలన చేయాలి. ఈ పేదలకు ప్రైవేట్ విద్య అందాలంటే ప్రభుత్వ విద్యలో కూడా తూతుమందరంగా ప్రైవేట్ సరిపడా సౌకర్యాలు లేవు. కాబట్టి ప్రైవేట్ విద్యలో కూడా వాళ్ళకి సరిపడా వసతులు కల్పించే విధంగా కూడా అధికారులు కూడా చర్యలు చేపట్టాలని, మినిస్టర్స్ కూడా చొరవ చూపాలని, ఇటువంటి విద్యాశాఖల మీద చర్యలు తీసుకోవాలని కూడా మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాము. తమ విద్యా సంస్థలో చేరితే రాష్ట్ర స్థాయి ర్యాంకులు వరిస్తాయని చెప్పి ఇటీవల విడుదలైనటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలను కూడా తల్లిదండ్రులకు చూపిస్తూ వాళ్ళు ఒక ఆశాభావాన్ని పెంపొందించే ప్రయత్నాలు ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్నాయి. ఏ సెక్షన్లో చేరితే ఇంత, బి సెక్షన్లో అయితే ఇంత, మొదటిగా తమ సంస్థ నిర్వహించే పరీక్ష పాస్ అయితే ఫీజు ఈ విధంగా ఉంటుంది, ఒకవేళ ఫెయిల్ అయినా కానీ అడ్మిషన్కి ఇస్తాం కానీ కొన్ని లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉందంటూ కూడా కొంత తల్లిదండ్రులకు భయాందోళనకరమైనటువంటి వాతావరణంలోకి నెట్టిస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలంటారు? ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాల్లో ఖమ్మం నగరమే ఇవాళ ఎడ్యుకేషన్కి అబ్బుకున్నటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఖమ్మంలో ఉంది. మిగతా నియోజకవర్గాలు వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి నియోజకవర్గాలుగా అక్కడ బడ్జెట్ స్కూల్స్ వరకే ఉన్నాయి. అంటే ఆ బడ్జెట్ స్కూల్స్లో కూడా పిల్లల్ని కూడా చదివించడానికి తల్లిదండ్రులు కూడా పోటీతత్వంలో మా పిల్లవాడు నారాయణ చదవాలి, మా పిల్లవాడు చైతన్య చదవాలి, మా పిల్లవాడు ఇంకో XYZ ఇట్లా కార్పొరేట్ పాఠశాలలో చదవాలన్న ఆలోచనతో పోటీతత్వంతో పిల్లలను తీసుకొని వచ్చి లక్షల రూపాయలు కట్టి చదివిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఖమ్మం నగరంలో ఉన్నటువంటి, ఖమ్మం నగరం కాదు హైదరాబాద్ కావచ్చు, ఇట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఇవాళ ఇంజనీరింగ్ కళాశాలలను తలపించే విధంగా ఇవాళ డొనేషన్లు అడుగుతున్నారు.
మీరు మీ బాబు జాయిన్ అవ్వాలంటే ఇక్కడ అడ్మిషన్ ఫీజు కాకుండా కూడా ఇక్కడ డొనేషన్లు అడుగుతున్నారు. డొనేషన్ కడితేనే 10,000 నుంచి 25,000 మధ్యలో 25,000 మధ్యలో ఇలా డొనేషన్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఉన్నది. అంటే నువ్వు డొనేషన్ కడితేనే నేను సీట్ ఇస్తా, లేకపోతే ఇవ్వనటువంటి పరిస్థితుల్లో ఇవాళ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు కాదు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. కానీ కనీసం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతిదానికి కలెక్టర్ చైర్మన్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ పాఠశాలల్లో ఏ విధంగా ఫీజులు తీసుకుంటున్నారనేది కూడా కలెక్టర్ కానీ, జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ కానీ, జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగానికి కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ అధికారులు ఉన్నారా అనే భావన కూడా మాలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావాల 2025-26 విద్యా సంవత్సరానికి ఆల్రెడీ అడ్మిషన్లు అయిపోయాయని చెప్పేసి కొన్ని కార్పొరేట్ పాఠశాలలు ఇప్పటికే మా యాడ్ల రూపంలో ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మా దగ్గర అడ్మిషన్స్ అయిపోయినాయి, రాగోండి, మా దగ్గర అడ్మిషన్స్ లేవని చెప్పంటే అంటే ఇది ఏ విధంగా వాళ్ళు ఇస్తున్నారు? అంటే ఇట్లా ఇస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం యంత్రాంగం స్పందించదా, ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా మేము ఏఐసబ్గా ఇంకా మిగతా వామపక్ష విద్యా సంఘాలుగా ప్రతిసారి కూడా మేము ఇదే రిపీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నోసార్లు వివిధ రూపాల్లో కూడా కలెక్టరేట్ రిప్రజెంటేషన్లు ఇవ్వడం కానీ, ఆందోళన కానీ, కలెక్టరేట్ ముట్టలు ఇట్లా ఈ విధంగా ఒక రూపంగా కార్యక్రమాలు తీసుకొని కూడా మేము పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఆ వైపుగా ఆలోచించి ఏదైతే కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు తీసుకుంటున్న ఫీజులు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఈ ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది. కానీ ఎందుకు అమలు చేయట్లేదంటే ఇవాళ నా ప్రైవేట్ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లు మీకు ఏమన్నా ఫండ్ ఇస్తున్నారా, ప్రభుత్వానికి ఏమైనా ఫండ్ ఇస్తున్నారా, నిధులు ఏమైనా ఇస్తున్నారా విద్యాశాఖకి? ఇస్తే చెప్పండి. అదే నేను చెప్పాలి కదా. విద్యార్థి సంఘాలు మేము అడిగితే కనీసం ఒక పాఠశాలకి ఇప్పుడు ఉదాహరణ కాకతీయ పాఠశాల ఉంది, కార్పొరేట్ స్కూలు. మరి ఆ స్కూల్ కనీసం ఇంతవరకు పర్మిషన్స్ లేవు. కొత్తగా ఈ సంవత్సరం 5-6 స్కూల్స్ ఖమ్మంలో కూడా కార్పొరేట్ స్థాయిలో వచ్చినాయి. కనీసం ఏ ఒక్క స్కూల్కి కూడా ఇవాళ పర్మిషన్ లేకుండా ఆర్భాటాలతో బ్రోచర్స్ చేసుకొని, ప్లకార్డ్స్ చేసుకొని ప్రచారం చేస్తున్నా కనీసం ఏ ఒక్క విద్యాశాఖ అధికారి కావచ్చు, జిల్లా అధికారి కావచ్చు, ఎంఈఓస్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఖమ్మం నగరంలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కలెక్టరేట్ కొత్తిమీర దూరంలోనే ఇవాళ దగ్గర 10-15 పాఠశాలలు తెలిసాయి, కార్పొరేట్ పాఠశాలలు తెలిసాయి. కనీసం దాని మీద ఇప్పుడు డిఓ గారు వెళ్ళాలనే ఆ రోడ్డు మీద నుంచి వెళ్ళాలి కలెక్టరేట్కి. డిఓ అదే రోడ్లు వెళ్ళాలి. అంటే కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి పాఠశాలనే గుర్తించలేని పరిస్థితులు ఇవాళ జిల్లా యంత్రాంగం ఉందా అని చెప్పని మేము అడుగుతున్నాం. తక్షణమే ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో స్టేషనరీ పేరు మీదతోని ఇవాళ డబ్బులు దందా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ దందాలని కనీసం కట్టడి చేయకపోతే ఏదైతే కార్పొరేట్ పాఠశాల పైన మేము దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని ఏఐసబ్కు మేము డిమాండ్ చేస్తాం. ఫీజు వసూళ్ల విషయంలో నిర్దిష్టమైనటువంటి విధి విధానాలను అనుసరించాలని చెప్పి ప్రభుత్వం కూడా పదే కార్పొరేట్ విద్యా సంస్థలకు సూచించింది. కానీ ఇప్పటి వరకు ఒక క్రమబద్ధీకరణలో కావచ్చు, ఒక పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికాయుతంగా కార్పొరేట్ విద్యా సంస్థలు బిహేవ్ చేసినటువంటి విధానాలు ఎక్కడ చూసినటువంటి పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి దోపిడీని మీరు ఏ విధంగా అడ్రస్ చేస్తారు? మొదటగా ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన రహితంగా ప్రదర్శిస్తున్నారు. నా పిల్లాడు కార్పొరేట్ స్కూల్లో నారాయణలో చదువుతున్నాడా, శ్రీ చైతన్యలో చదువుతున్నాడా అనే విధంగా, అంటే మీ పిల్లలు ఏడ చదువుతున్నారు అనేటువంటి ఒక సెల్ఫ్ ఈగో సాటిస్ఫాక్షన్ అనే పేరుతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, జిల్లాలో కావచ్చు అడ్మిషన్లో విద్యా వ్యవస్థ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎదుటోళ్ళ పిల్లలు శ్రీ చైతన్యలో చదివితే నా పిల్లలు పక్కన బడ్జెట్ స్కూల్లో చదవటం ఏంటి అనేటువంటి కేవలం దీనికోసమే ఈరోజు వాళ్ళు అప్పులు చేసి ఆ స్కూల్లో చేర్పించాలనేటువంటి దానికోసం పేరెంట్స్ యొక్క వాళ్ళ ఆత్మ అంటే దాన్ని వాళ్ళ యొక్క బలహీనతని క్యాచ్ చేసుకుంటున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఈరోజు తెర మీదకు వస్తున్నవి. దీని వలన అధికారులు పట్టించుకోకపోవటము, దీనికి సంబంధించినటువంటి ఏ పర్మిషన్లు లేకుండా, ఎలాంటి సౌకర్యాలు లేకుండా, ఎలాంటి మినిమం బేసిక్ లేకుండా ఉన్నటువంటి పాఠశాలలు ఈరోజు తెర మీదకి వస్తున్నాయి. పేరెంట్స్ కూడా కొత్తగా ఏది కనబడితే దాన్ని కోసం పరుగులెడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు విద్యా వ్యవస్థలో ఉన్నది. దీన్ని కట్టడి చేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఇంతకుముందే చెప్పినట్లు ప్రభుత్వాలు అధికారులకేమో బెంచ్ కింద బల్లాల కింద చేయి జాపుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దీని మూలన
కనీసం పలానా పాఠశాలల్లో పర్మిషన్ లేదు, పలానా పాఠశాలల్లో సరైనటువంటి రిక్రూట్మెంటు, ఫైర్ సేఫ్టీ అనేటువంటి ఏమీ లేకపోయినా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈరోజు అధికారులలో ఉన్నది. దీని మీద ప్రభుత్వం కూడా ఒకవైపు ప్రైవేట్ పాఠశాలల్లో ఎంట్రన్స్ విధానము వద్దు అనేటువంటిది గత కొంతకాలంగా చెప్పుకుంటున్నప్పటికీ ఈరోజు ఇదే ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఎంట్రన్స్ పెడితేనే, ఎంట్రన్స్లో పాస్ అయితేనే అడ్మిషన్ అనేటువంటి విధానంలో ఇది ఎందుకు పెడుతున్నారు అనేటువంటిది మాలాంటి విద్యార్థి సంఘాలు ప్రశ్నించినప్పుడు, ప్రభుత్వమే పెడుతున్నప్పుడు, ప్రభుత్వమే ఈరోజు గురుకులాల పేరుతోటో, నవోదయాల పేరుతోటో, ఇతరితర వాటి పేరుతోటి పెడుతున్నటువంటి ఎంట్రన్స్లను వాళ్ళు బేస్ చేసుకొని ఈరోజు మేము పెడితే తప్పేంటి అనేటువంటిది, అక్కడ కట్టడి లేనప్పుడు మాకెందుకు ఈ కట్టడి అనేటువంటిది ప్రశ్న తెర మీదకెత్తి ఈరోజు పేరెంట్స్ని, విద్యార్థుల తల్లిదండ్రులని ఒక రకమైనటువంటి వాళ్ళ యొక్క బలహీనతని క్యాచ్ చేసుకోవటం కోసము ప్రయత్నం జరుగుతున్నది. ఆ వెలుగులోనే ఈరోజు ఖమ్మంలో దాదాపు ఎల్కేజీ పిల్లాడికి ఒక 1,000-2,000 రూపాయలు, అంటే ఒక ప్రైవేట్ పాఠశాలలో చదవాలంటే ఆ పేపర్లకు అయ్యే కాస్ట్, అంటే ఆ స్కూల్ పుస్తకాలకు అయ్యేటువంటి కాస్ట్ 1,000-2,000, జస్ట్ 1,000-2,000 రూపాయలు చదివేటువంటి నర్సరీ కావచ్చు, ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్స్ కావచ్చు, ఈ క్లాస్ పిల్లలకి 1,00,000 రూపాయల డొనేషన్ ఏంటి అనేటువంటిది మేము విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం. ఈ 1,00,000 రూపాయలు డొనేషన్ తీసుకొని ఈ నర్సరీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్కి 1,00,000 రూపాయలు తీసుకొని ఏం చదువు చెప్తారు? ఆ పిల్లాడికి కనీసం అంటే అమ్మ అంటాం రాదు, అంటే అక్షరాలే సరిగా రానటువంటి విద్యార్థికి ఏం చదువు చెప్తారు అనేటువంటిది మేము సూటిగా ప్రశ్నించదలుచుకున్నాం. ఈ 1,00,000 రూపాయల వేటలోని సాధారణమైనటువంటి కామన్ పీపుల్స్, ఈరోజు మిడిల్ క్లాసు, దిగువ తరగతికి సంబంధించినటువంటి పేరెంట్స్ ఈరోజు ఇప్పుడున్నటువంటి కార్పొరేటు విజంలోనే పేరెంట్స్ కూడా పరుగులు పెట్టాల్సినటువంటి, రోజుకు 100 రూపాయలు 500 రూపాయలు కూలి పని చేసుకునేటోళ్ళు కూడా పరుగులు పెట్టాల్సిన పరిస్థితి రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దీని మీద తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా వెనకాడబోమని ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ప్రతి అకాడమిక్ ఇయర్ సందర్భంలో ఇదే పరిస్థితి ఖమ్మం జిల్లాలో తలెత్తుతుంది. గతంలో అనేక మార్లు ప్రభుత్వ అధికారులను కలిశారు, వినతి పత్రాలు ఇచ్చారు, కానీ ఎటువంటి మార్పు లేదు. కనీసం ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభోత్సవంలో ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల వ్యవహార శైలి మారుతుందనే ఒక ఆశాభావం ఏమైనా వ్యక్తం చేయగలరా సార్? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 18 నెలలు గడుస్తుంది. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు కార్పొరేటు విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని కట్టడి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట. కానీ ఇప్పటి వరకు కార్పొరేట్ విద్యా సంస్థలకి కొమ్ముగాసి గల్లీన పర్మిషన్లు ఇచ్చుకుంటూ ఈరోజు చేతులు దులుపుకునే పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో కనపడతా ఉంది. పేద విద్యార్థులు చదువుకుంటున్న విద్యాలయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మౌలిక వసతులు లేక ఈరోజు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండు పక్కన ప్రైవేట్ కాలేజీలో పోవాలంటే అతనితో పాటు ఉన్న ఇతను కూడా ఆ కాలేజీలో పోయిన పరిస్థితి కనపడతా ఉంది. అంటే ప్రధానంగా ఈరోజు గవర్నమెంట్ కళాశాలలో ఉన్న లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చదువులకి దూరంగా ఉండి వాళ్ళే దగ్గరుండి ఈరోజు కార్పొరేట్ విద్యా సంస్థలకు పంపించే ప్రయత్నం గవర్నమెంట్ పాఠశాల కావచ్చు, కళాశాల అక్కడ ఉన్న లెక్చరర్లు చేసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఏదైతే అధిక ఫీజులు తీసుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, బడా కార్పొరేట్ విద్యా సంస్థలు, నువిజన్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద కట్టడి చేసి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాలకు మేము తెలియజేస్తా ఉన్నాం. గతంలో కూడా అనేక మార్లు కూడా ఇక్కడ ఉన్న గత ప్రభుత్వానికి కూడా మేము తెలియజేసినాం. కానీ ఆ ప్రభుత్వం కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా విద్యా వ్యవస్థ మీద దృష్టి పెట్టండి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేకుండా నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉంది. విద్యాశాఖ మంత్రి నియమించండి, సీఎం చేతిలో కాదు. సీఎం చేతిలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఈరోజు ఎందుకు నువ్వు పని చేయట్లేదని చెప్పి సూటిగా సీఎంని మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఇక్కడున్న ఏదైతే ఖమ్మం జిల్లాలో ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో గల్లీన ఈరోజు పర్మిషన్ లేకుండా 10 స్కూళ్ళు పర్మిషన్ లేకుండా ఈరోజు నడిపించిన పరిస్థితి ఈ కొత్త అకాడమీకి కనపడతా ఉంది. వీటి మీద చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇప్పటికీ నడుస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యలు తీసుకొని యాజమాన్యంపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసేలాగా ఈ ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని చెప్పి పీడీఎస్యూగా ఖమ్మం జిల్లా కమిటీ తరపు నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మొత్తంగా విద్యాలయాలను వ్యాపార కేంద్రాలుగా మార్చినటువంటి
కార్పొరేట్ విద్యా సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫీజు వసూళ్ల పేరిట అటు కాసుల కక్కుర్తి కోసం విద్యార్థుల తల్లిదండ్రులను వేసినటువంటి సగటు బడా వ్యాపారస్తులపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి విద్యా సంఘాలు. ఇది వీడియో నేసిన ఇప్పుడు ఉదయ టీవీ ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.